ఏపీలో సాధారణ ఎన్నికలకు మరో 3 నెలలు గడువు ఉన్నప్పటికీ ప్రధాన పార్టీలు సవాళ్లతో రాజకీయం వేడెక్కుతుంది. ఈ సందర్భంగా టీడీపీ అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మడకశిర నియోజకవర్గం నుంచి నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపుతారని ధీమా వ్యక్తం చేశారు. మడకశిర నియోజకవర్గం టీడీపీ పార్టీ అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ నేను గెలుపొందిన తర్వాత నియోజకవర్గ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తారు అంటున్న డాక్టర్ సునీల్ కుమార్ తో మా అనంతపురం ప్రతినిధి మహమ్మద్ రసూల్ మరింత సమాచారాన్ని అందిస్తారు. కర్ణాటకలో మేల కలయిక మడకశిర నియోజకవర్గం ఇది పూర్తిగా కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి ప్రాంతం అన్నప్పటికీ ఇక్కడ తెలుగు అదేవిధంగానే కన్నడ కూడా మాట్లాడేటువంటి భాష ఇక్కడ ఉంది. ఇలాంటి మడకశిర నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా డాక్టర్ సునీల్ కుమార్కు ఇక్కడ తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయించి ఈరోజు చాలా అపూర్వంగా అత్యధిక ప్రజలతో ఇక్కడ కలిసి ఆయన తన యొక్క ప్రచార పర్వాన్ని ప్రారంభించారు. అడిగి తెలుసుకుందాం. మంచంతా తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ సునీల్ కుమార్ అభ్యర్థి ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్, కంగ్రాచులేషన్స్ సార్, మీరు ఒక డాక్టర్గా అతి చిన్న వయసులోనే మీకు ఈరోజు తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయించింది. ఈ మడకశిర నియోజకవర్గం అంటే అటు కన్నడ ఇటు తెలుగు కూడా మాట్లాడేటువంటి భాష. అసలు ఇట్లాంటి ప్రజలతో మీరు ఏ విధంగా మమేకం అవుతారు? ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను యొక్క ఆదరణ ఏ విధంగా పొందబోతున్నారు? మడకశిర అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఒక మూలన విసిరేసినట్టు ఉంటుంది. చుట్టూ 5 కర్ణాటక నియోజకవర్గాలు ఉంటే ఒక్కటి మాత్రమే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నియోజకవర్గం ఉంటుంది. మా భాష, మా సంస్కృతి ఖచ్చితంగా కర్ణాటక ప్రజలు, కర్ణాటక వాళ్ళతో పాటే మిళితమై ఉంటుంది. మేము సంస్కృతి సాంప్రదాయాల్ని 2 రాష్ట్రాలలో ఎలా కాపాడుకున్నారో అలా కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్తాము. నాన్న ఈరన్న ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన వారసత్వ రాజకీయాలను తీసుకున్నారా లేక డాక్టర్గానే మీరు రాజకీయాల్లోకి వచ్చి సేవలు అందించాలనుకున్నారు? నేను ఎప్పుడూ రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన కానీ, మా నాన్నకు నన్ను రాజకీయాల్లోకి తీసుకొని రావాలనే ఆలోచన కానీ లేదు సార్. కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు పడిన ఇబ్బందులను చూసి, ఆయనకి ప్రస్తుతం విధ్వంసకారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి టార్చర్ను చూసి అవి భరించలేక నేను లోకేష్ అన్న యువగళంలో పాల్గొనడం జరిగింది. మడకశిర అంటే పూర్తిగా వెనుకబడినటువంటి ప్రాంతం. ఇక్కడ చాలా పంటలు కూడా ఇట్లాంటివన్నీ లేవు. మడకశిర నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏమన్నా ప్రత్యేక ప్రణాళిక మీరు అంటూ ఉందా? ఇక్కడ ఇండస్ట్రీస్ తీసుకొస్తారా లేకపోతే నిరుద్యోగులకు ఎలాంటి అవకాశాలు కల్పించబోయేటువంటి అవకాశం ఉంది మీరు ఎమ్మెల్యేగా వెళ్ళిపోండి? ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మనకు ఏపీఐసిసికి సంబంధించిన సెజ్లో దాదాపు 1600 ఎకరాలు ఉంది సార్. అందులో పరిశ్రమలు తీసుకొచ్చి ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తాము. నిరుద్యోగత చాలామంది బెంగళూరుకి వెళ్తూ ఉన్నారు. వాళ్ళకు సరైనటువంటి స్కిల్ డెవలప్మెంట్, నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ లేదు. అలాగే నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ కూడా మేము ప్రొవైడ్ చేసి వాటి ద్వారా వాళ్ళకు ఐటీ సెక్టార్లో జాబ్లు వచ్చే విధంగా తోడ్పాటు చేస్తాం. అదేవిధంగా ఇక్కడ ఒక్క రైతులు ఎక్కువ మంది, అలాగే వర్షాభావ పరిస్థితులు ఉండడం వల్ల బోర్లకు నీళ్లు లేక చాలామంది ఉన్నారు. నీళ్లు తీసుకొచ్చి వాళ్ళకి గ్రౌండ్ వాటర్ పెంచుకోగలిగితే వాళ్ళు పంటలు పెట్టుకుంటారు. అలాగే ఒక్క రైతుల కోసం ఒక్క మార్కెట్ దీన్ని తీసుకొని రావాలనుకుంటున్నాం. ఒక్క మార్కెట్ యార్డ్ని తీసుకొని రావాలని అనుకుంటా ఉన్నాం. మడకశిర నియోజకవర్గం కోసం ఈ టికెట్ను మేము కూడా తీసుకోవాలనేటువంటి లక్ష్యం చాలామంది ప్రయత్నం చేశారు. ఇలాంటి సందర్భంలో యువకుడిగా మీకు వచ్చింది. మరి చాలామంది అసంతృప్తవాదులు, కొంత బలమైనటువంటి అసంతృప్త పరిస్థితులు కూడా ఇక్కడ మళ్ళీ ఆ అసంతృప్త పరిస్థితులను ఏ విధంగా మీరు ఇది చేసుకుంటారు? ఏదానికైనా సమస్య వచ్చిందంటే చర్చల ద్వారానే పరిష్కారం దొరుకుతుంది సార్. ఖచ్చితంగా చర్చిస్తాము, మంచి చెడులు చర్చిస్తాము. పెద్ద నాయకులు ఉన్నారు, వాళ్ళ సమక్షంలో మేము చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో దాన్ని సరిదిద్దుకుంటాం. భవిష్యత్తులో అవి పునరావృతం కాకుండా చేసుకుంటామని ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి సార్. ఖచ్చితంగా వాళ్ళు కూడా 2-3 రోజుల్లో మాతో పాటు వచ్చి కలుస్తారు. మేము కూడా వాళ్ళని వెళ్ళి కలిసి అందరం సమిష్టిగానే పనిచేసి తెలుగుదేశం పార్టీలో వర్గాలు లేకుండా ఒకే వర్గం, అది చంద్రన్న టీడీపీ వర్గంగా ముందుకు పోతాం సార్. థ్యాంక్ యూ. ఇది మొత్తం పైన మడకశిర నియోజకవర్గం అభ్యర్థిగా డాక్టర్ సునీల్ కుమార్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి నుంచి పోటీ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేస్తాం. అదేవిధంగా నిరుద్యోగ యువకులకు ఇక్కడ ఉద్యోగ సదుపాయాలు కలిస్తాం. మడకశిర నియోజకవర్గం ఒక్క రైతులు ఉన్నారు, వాళ్ళందరికీ అభివృద్ధి కోసం అదేవిధంగా అన్ని వర్గాల అభివృద్ధి కోసం కూడా తాను కృషి చేస్తాను. ఖచ్చితంగా ఎమ్మెల్యేగా విజయం సాధిస్తాను అనేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి. తెలుగు కర్ణాటకలో మేల